అయితే నేను మీరు క్షమించనన్నా ఇక మీరు పాపం చేయకుండా జీవించు. పాపం చేయడం వల్ల ఎంత బాధను ఉంచారు. పాపం చేయడం వల్ల ఇదిగో గుండెని చేత పట్టుకొని ప్రాణ భయము చేత ఏ కంకర్రాయి తగులుతుందేమోనని పరుగులు తీసావే. ఎవరు ఆదుకోలేని పరిస్థితుల్లోకి వచ్చావే. ఆపత్బాంధవుల నేనే కానీ ఆదుకోకపోతే నువ్వు శవాన్నమైపోతావు కదమ్మా. నువ్వు చేసిన పాపం వల్ల నీకు ఎంత శిక్ష అనుభవించగలవమ్మా. అమ్మాయికి ఎప్పుడు పాపం చేయకమ్మా అని పండుకిన వారు. మనం ఎవరిని క్షమిస్తామండి? మనం ఎవరిని క్షమిస్తాం? అందుకని చూడండి, ప్రసంగం అంతా అయిపోయిందో మాట్లాడతారు. భార్య భర్తను క్షమించదు, భర్త భార్యను క్షమించదు. ఒకవేళ భర్తే